హీరోయిజం తెరపైనే ఎన్ని ఫైటింగులు చేసినా విలన్ ఎత్తులకు పై ఎత్తులు వేసినా అంతా వెండి తెరపైనే. రియల్ లైఫ్ లో సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులే. కాస్త లేట్ అయినా చట్టం వాళ్ళ విషయంలోనూ ఒకేలా స్పందిస్తోంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఓ ఐకాన్. కండల వీరుడు సినిమా తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే. రొమాంటిక్ పాత్రలతో దశాబ్దాలుగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న సల్లూభాయ్ రియల్ లైఫ్ లో ఇప్పుడు విలన్. తప్ప తాగాడు, కారు నడిపాడు, ప్రాణం తీశాడు. ఇవి సల్మాన్ పై అభియోగాలు. ముంబై సెషన్స్ కోర్టు తీర్పుతో మరికొన్ని గంటల్లో కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడు సల్మాన్. సల్మాన్ కు వివాదాలు కొత్త కాదు. సల్లుభాయ్ కెరీర్ గ్రాఫ్ లో విజయాలు అపజయాలే కాదు, ఆటుపోట్లు, కాంట్రవర్సీలు, జైలు జీవితాలు ఎన్నో కనిపిస్తాయి. అందుకే సల్మాన్ బాలీవుడ్ బ్యాడ్ బాయ్. బాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత సంచలనాల జీవితం సల్మాన్ది. క్లాప్ కొట్టగానే ఆడాడు, పాడాడు, ఎన్నో పాత్రల్లో నటించాడు. తనకంటూ ఓ ఇమేజ్, తనకంటూ ఓ ఫాలోయింగ్. బాలీవుడ్ టాప్ హీరోకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అయితే సల్మాన్ రియల్ లైఫ్ అక్కడితో ఆగిపోలేదు. హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు, గొడవలు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో వివాదాలు సల్మాన్ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడో 13 ఏళ్ల నాటి ఘటన సల్మాన్ జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసింది. రోడ్డుపై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ కారు దూసుకెళ్లింది. కారు నడిపింది సల్మానే, పైగా తాగి ఉన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మొదట్లో ఇది అతి సాధారణ కేసే. కానీ సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత సల్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తూనే వచ్చింది. నేరం నాది కాదు, నా కారుది, నా డ్రైవర్ది అంటూ సల్మాన్ ఎన్ని మాటలు చెప్పినా న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టలేకపోయాడు. తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత ముంబై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలీదు. ఒకవేళ పూర్తి స్థాయిలో బెయిల్ దొరికినా సల్మాన్ కు నిద్ర పట్టనివ్వకుండా కృష్ణజింక కేసు తరుముకొస్తూనే ఉంది. అంటే సల్మాన్ కు ముందున్నదంతా కోర్టు కాలమే. నిన్నటి వరకు కార్లు, బంగ్లాలు, సేవకులు, అంతా లగ్జరీ లైఫ్. కానీ ఓ కేసు సల్మాన్ జీవితాన్నే మార్చేసింది. కటకటాల వెనక్కి వెళితే సల్మాన్ ఓ సాధారణ ఖైదీ. బాలీవుడ్ స్టార్ కూడా ఓ ఖైదీ నెంబర్ వచ్చేస్తుంది. సినిమాల్లో హీరోయిన్ ను ప్రేమించేవాడు, విలన్లను చితకబాదేవాడు, హీరోయిజాన్ని ప్రదర్శించేవాడు. చివరకు జైలు గోడల మధ్యకు వెళుతున్నాడు. సల్మాన్ కు శిక్ష పడటాన్ని సహజంగానే బాలీవుడ్ జీర్ణించుకోలేకపోయింది. సంఘీభావంగా మద్దతు ప్రకటించింది. సెషన్స్ కోర్టు తీర్పుతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కు తాత్కాలికంగా దూరమైనట్టే. అభిమానుల సంగతేమో కానీ సల్మాన్ ఖాన్ నిర్మాతలకు మాత్రం ఇదో పెద్ద షాక్. 100 కోట్ల బడ్జెట్ తో ఎన్నో సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సల్మాన్ జైల్లో అడుగు పెడితే అవన్నీ ఆటకెక్కినట్లే. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న భజరంగి భాయ్జాన్ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. సూరజ్ బరష్దియా, ప్రేమ్ రతన్ ధన్పాయో షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుంది. ఈ రెండు ఈ ఏడాదే విడుదల కావాలి. వీడికి తోడు నో ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ, సుద్ది, పార్ట్నర్ 2 లాంటి సినిమాలకు కమిట్ అయ్యాడు కండల వీరుడు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.